ఆర్టికల్ 370 ఇది అందరికీ గుర్తుండే ఉంటుంది. 2019 ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆర్టికల్ 370 అనేది జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేటువంటి ఒక ఆర్టికల్. అంటే జమ్మూ కాశ్మీర్ భారత్లో భాగమైనప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్ కంటూ ఒక ప్రత్యేకమైన జెండా ఉంటుంది. భారత జాతీయ జెండా కాకుండా వాళ్ళకు ఒక సపరేట్ జెండా ఉంటుంది. వాళ్ళు దాన్నే ఆవిష్కరిస్తారు. అలాగే వారికి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది. అలానే జమ్మూ కాశ్మీర్లో ఎవరు భూములు కొనడానికి వీల్లేదు, అక్కడ భూములు అమ్మటానికి వీల్లేదు. అక్కడ వాళ్ళు అక్కడే కొనుక్కోవాలి, అక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి. ఇతర రాష్ట్రాల వాళ్ళు అక్కడికి వెళ్ళి స్థిరపడి భూములు కొనుక్కుని చేయడానికి అవకాశం లేదు. సో ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి నిబంధనలు ఉన్నటువంటి ఆ ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. సో ఈ రోజుకి ఆర్టికల్ 370 రద్దు చేసి 5 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు జరిగేటువంటి అవకాశం ఉందని, సైన్యాన్ని తరలించేటువంటి కాన్వాయ్ మీద దాడులు చేసేటువంటి అవకాశం ఉందని, అలాగే మరికొన్ని క్యాంపుల మీద, ఆర్మీ క్యాంపుల మీద కూడా దాడులు జరిగేటువంటి అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినటువంటి నేపథ్యంలో కాన్వాయిల మీద దాడులు అంటే పుల్వామా ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. 40 మందికి పైగా సిఆర్పిఎఫ్ జవాన్లు మృతి చెందినటువంటి పరిస్థితి. సో అలాంటి ఘటనలు మరలా జరగకుండా ప్రస్తుతం కాన్వాయిలు వీటన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. భారీ స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక వెంబడి అంటే విభజన రేఖ పాకిస్తాన్కి మనకి బార్డర్లో భారీ స్థాయిలో అస్సాం రైఫిల్స్ని మొట్టమొదటిసారిగా అక్కడ మోహరించడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలన్నింటినీ కూడా ఆర్మీ తన ఆధీనంలోకి తీసుకుని పూర్తి స్థాయిలో చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. అన్ని చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. టోటల్ జమ్మూ అండ్ కాశ్మీర్ హై అలర్ట్లో ఉందని ప్రభుత్వం ప్రకటించింది.